ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే ప్రతి శ్రమలో ప్రభువు తన రెక్కలతో మనల్ని కప్పువాడుగా ఉన్నారు. అలాగే రెక్కల క్రింద నీకు ఆశ్రయము అనగా చూడండి, శ్రమలు కలిగి ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది ఎవరైనా మనకు మరి ఆశ్రయంగా ఉంటే బాగుండు, ఇదిగో ఈ శ్రమ వచ్చింది కదా, మనము ఎక్కడ ఎవరో ఒకరి సహాయం కోరుదామా అని మన తలవాల్చుదామా అని చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూడగలిగితే మరి వాక్యంలో మనం చూడగలిగితే ప్రభు అంటున్నారు తన రెక్కల క్రింద మనకు ఏముంచారట, ఆశ్రయము. లోకంలో వచ్చే శ్రమలు కష్టకాలంలో ప్రభువు మనకేముంచి ఉన్నారు తన దగ్గర అంటే ఆశ్రయము గనక ఈ ఆశ్రయమును కోరుకుంటున్నట్లుగా మన కష్టకాలంలో మనకు తన రెక్కలను చాపి మనల్ని కాపాడు వారు ఎవరంటే ప్రభు అయిన దేవుడుగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మీ శ్రమలలో ఎవరి సహాయం కాదు కానీ దైవ సహాయమును అడుగుట ఎంతో మేలై ఉన్నది కనుక మీ యొక్క శ్రమల్లో ప్రభు తన రెక్కలు చాచి కాపాడువాడు కనుక ప్రతి దినము మీ శ్రమల కాలంలో ప్రార్థించి అడగండి, ప్రభువే కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి దేవ శ్రమలలో దేవా తండ్రి వారికి ఆశ్రయ దుర్గము నీవే కనుక ఎంతమంది శ్రమలతో ఉన్నారో అపాయాలతో ఉన్నారో ప్రవ్వా, అపాయము వారికి హాని కాకుండానట్లుగా ప్రవ్వా నీ రెక్కల చాటున భద్రపరిచి వారిని కాపాడి సంరక్షించి నీ ఆత్మతో నింపమని, ఎవరెవరు దేవా తండ్రి శ్రమలతో నలిగిపోతూ ఉన్నారు వారికి కూడా ప్రభా నీ రెక్కల క్రింద ఆశ్రయమును అనుగ్రహించుమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరణాత.